పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలోని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యోగాల నుండి తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓ దాసిరాజుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ముచ్చల్ల త్రిమూర్తులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రజలు సాధించుకున్నారన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధనలో అనేక మంది రైతులు భూములను త్యాగాలు చేశారన్నారు. ఈ యొక్క పోరాటంలో ప్రాణత్యాగాలు కూడా జరిగాయని గుర్తు చేశారు. లాభాల్లో నడుస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా జాతి సంపదను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కార్మికులు విధుల్లోకి తీసుకోవాలి. విధుల్లోకి తీసుకోవాలి. ప్రైవేటీకరణను ఆపాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సంతకాలను కేటాయించాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేటాయించాలి. సంతకాలను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి వ్యతిరేకించండి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అన్యాయంగా తొలగించిన కార్మికులు విధుల్లోకి తీసుకోవాలి. ఉద్యోగ కార్మికులు విధుల్లోకి తీసుకోవాలి. విధుల నుంచి తొలగించిన కార్మికులు విధుల్లోకి తీసుకోవాలి. వ్యతిరేకించండి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి. వ్యతిరేకించండి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించండి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను విధుల్లో తిక్కరంగా తొలగించిన కార్మికులు విధుల్లోకి తీసుకోవాలి. తొలగించిన కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులు తొలగించిన కార్మికులు విధుల్లోకి తీసుకోవాలి. విశాఖ ఉక్కుకి సంతకాలను కేటాయించాలి. విశాఖ ఉక్కుకి సంతకాలను కేటాయించాలి. వ్యతిరేకించండి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను విశాఖ ఉక్కు ఆంధ్రుల కని నినాదంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానికం, విశాఖ ప్రాంతంలో ఉన్న రైతులు, విద్యార్థులు పోరాటం చేసి విశాఖ ఉక్కును సాధించుకున్నారు. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఈ కాలంలో అనేక లాభాలను ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇచ్చింది. ఇట్లాంటి లాభాలు వస్తున్న మరి పాడి ఆవు లాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మరి కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసేయాలనే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు చాలా తీవ్రంగా కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకూడదని గత 4 సంవత్సరాల నుంచి ఉద్యోగులు, కార్మికులు పోరాటం చేస్తున్నారు. మరి ఈ పోరాటం చేస్తున్న ఉద్యోగులు, కార్మికుల మీద ప్రభుత్వం నిర్బంధం ప్రకటించి ఈ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులని తొలగించడం చాలా దారుణమైన విషయం. అక్కడ తొలగిస్తమే కాకుండా ఉద్యోగులు, కార్మికుల మీద ప్రభుత్వం పోలీసు నిర్బంధాలను ప్రకటిస్తుంది. అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు ప్రైవేటు సంస్థలకి, కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని వెనక్కి తీసుకుని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాభాల్లో నడిచే విధంగా సొంతగాలను కేటాయించాలని, అక్కడ కార్మికులకి, ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మిక సంఘాలకు డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున మరి మోడీ అమరావతి యొక్క ప్రారంభానికి రావటం కూడా జరిగింది. ఆ సందర్భంలో మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఒకరినొకరిని పొగుడుకోవడం జరిగింది. మరి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయొద్దు, ఈ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు పెట్టాలి, పోగా ఈ రోజున ఉన్న పరిశ్రమ మూసేయటం వల్ల ఈ రాష్ట్రానికి నష్టం వస్తుందని కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అడగపోవటం చాలా దారుణమైన విషయం. మేము ఒకటే చెబుతున్నాం, ఈరోజు కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మరి అప్పనంగా ఈ ప్రజల యొక్క సంపదను కార్పొరేట్ శక్తులకి మరి దారాదత్తం చేయటం అనేది ఈ రోజున రాష్ట్ర ప్రజలు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంతగాలను కేటాయించాలని, అక్కడ తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సిఐటిగా డిమాండ్ చేస్తాం.